హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మల్లిక. ఈరోజు బెండకాయ ఎలా వండాలో తెలుసుకుందాం. నేనైతే ఈరోజు మా ఇంట్లో బెండకాయ వండుకున్నా. కేజీ బెండకాయలు అయితే మాకు సరిపోతాయి. మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. వీటిని మంచిగా కడుక్కోవాలి. మంచిగా చాలాసేపు ఇట్లా కడుక్కొని బెండకాయ ఇలా కడుక్కోవాలి. ఫస్ట్ వాటర్ పోసుకొని కొంచెం నానబెట్టుకొని కడుక్కొని తీసి జల్లి గిన్నెలో వేసుకోవాలి. ఇలా జల్లి గిన్నెలో వేసుకొని నీళ్ళు పక్క పెట్టుకొని ఒకటి మంచి క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ తీసుకోవాలి. తీసుకొని ఇలా తుడవండి. తుడవకపోతే ఏమైందంటే మనం కట్ చేస్తుంటే అంత బంక ఉంటుంది. ఇలా అన్నీ ఇలా శుభ్రంగా తుడుచుకోవాలి. నేనైతే ఇన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇది కారం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెమే తీసుకున్నా. మిక్సీ పట్టకుండా కట్ చేసుకుందాం. సన్నగా తరుక్కుంటే బెండకాయ కూరకు కావాల్సినవి బెండకాయలు మంచి ఈరోజు ఇంతకుముందు చెప్పినగా బెండకాయ మంచిగా కడుక్కొని ఒక కాటన్ గుడ్డతో తుడుచుకొని ఇక 3 టమాటీలు, 2 ఉల్లిగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, తగినంత పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా. మిక్సీ కాకుండా కట్ చేసి పెట్టిన. ఇప్పుడు గ్యాస్ వెలిగిద్దాం. నూనె మూసేద్దాం. 2 పావులు. కేజీ బెండకాయ కాబట్టి 2 పావులు. అరకేసి ఒకటే పావు వేసుకోవాలి. రోజు ఒక చిట్కా మనకు. ఈరోజు చిట్కా ఏంటంటే ఉల్లిగడ్డ గురించి. ఉల్లిగడ్డ ఒక ప్రాబ్లం ఉంది, అది చెప్తాం మీకు. ఉల్లిగడ్డ ఇప్పుడు పక్క పెట్టేసుకుందాం. జీలకర్ర సగం స్పూన్. మనం ఏ కూరలైనా జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర అలా వేసుకుంటే మంచి వాసన వస్తుంటుంది, మంచి స్మెల్ వస్తుంది మనకు. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. బెండకాయలో పచ్చిమిర్చి వేస్తే బాగుంటుంది, కానీ మిక్సీ పట్టుకోవద్దు. మిక్సీ పట్టకుండా కట్ చేసి వేయాలి. ఇప్పుడు సగం ఇట్లా అయిందండి పచ్చిమిర్చి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ కరివేపాకు వేసుకుందాం. కొంచెం పసుపు. టమాటా వేసుకుందాం. టమాటా వేసినాం కదా, టమాటా ఇలా కావాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉప్పు వేసినాం, పచ్చిమిర్చి వేసినాం. బెండకాయను అస్సలు నలగనే ఇవ్వద్దు, ఇట్నే ఉండాలి, మంచిగా ఏగాల ఉడకాలి. అప్పుడు మనకు తింటుంటే మంచి ఫీలింగ్ ఉంటుంది.
మంచిగా అనిపిస్తుంది అట్లా తింటుంటే. కొత్తిమీర వేసుకుందాం. కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం వాటర్ పోసుకోకుంటే అది ఫ్రై అవుతుంది. వాటర్ పోసుకున్నాం అనుకో, కొంచెం అయినా వాటర్ పోసుకుంటే అది కూర. ఒక ఫ్రెండ్స్ ఒక 10 నిమిషాలు మగ్గితే మనకు మంచిగా ఉంటుంది. ఉల్లిగడ్డ చిట్కా చెప్పాను కదా నేను. ఉల్లిగడ్డ కోసేటప్పుడు ఇంకో ఇది ఉంటుంది, ఇగో దీన్ని తీసుకోవాలి. దీన్ని తీసుకోకపోతే కొంతమంది ఏం చేస్తారంటే అడవులిలా దీన్ని కూడా కట్ చేసి అందులో వేసుకుంటారు. కానీ ఇది తినొద్దు మనం. ఇది తింటే క్యాన్సర్ కూడా వచ్చేది ఉన్నాయంట. అందుకే తినకుండా దాన్ని పక్కకేసి అప్పుడు మనం ఇలా ఉల్లిగడ్డని ఇలా కట్ చేసుకోవాలి. ఈరోజు చిట్కా ఫ్రెండ్స్, రేపు ఒకటి రోజు ఒక చిట్కా ఫ్రెండ్స్. నాకు తెలిసినంత, ఎక్కువ కాదు, నాకు తెలిసినంత. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా ఉంటుందో. ఇది చారు లేని కూర, ఫ్రై కాదు కూర. ఇది ఇలా ఓకే. అయిపోయింది. స్టవ్ పెట్టేసా. మనకు కావాల్సినట్టుగా బెండకాయ కూర తయారయ్యింది. అయితే చాలామంది పిల్లలకు బెండకాయ కూర నచ్చదు, మమ్మీ బెండకాయ విన్నావా అంటారు. అయితే మా ఇంట్లో కూడా అట్లే మా పిల్లలే జరిగేది. ఒకసారి ఇలా వండితే ఆ కూర మొత్తం అయిపోయింది. అయిపోయేసరికి మమ్మీ అలా కూర మంచిగా అని అంటే, ఆహా ఇలా వండితే పిల్లలకు నచ్చుతుందా అని ఇక ఎప్పుడు ఇలాగే వండుతా నేను. కూర మొత్తం అయిపోతుంది మా ఇంట్లో. ఎవరి పిల్లలైనా ఒకటే కదండి, అందుకని మీరు ఇలా వండి పెట్టండి పిల్లలకి. కిలో బెండకాయలైనా ఆ రోజు అయిపోతాయి. చాలా బాగుందండి. మనం ఇలా నవ్వులుతుంటే అందులో కరివేపాకు జీలకర్ర మంచిగా తగ్గుతుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి మీరు. ఓకే, థ్యాంక్ యూ.